ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ మొన్న థర్స్డే రోజు రిలీజ్ అయింది అండ్ సినిమా ఈజ్ నాట్ డూయింగ్ వెల్. వీకెండ్ నంబర్స్ చాలా అంటే చాలా పూర్గా పోస్ట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఈరోజు సండే ఇంకా ఫినిష్ కాలేదు, సో సండే రోజు ఏమైనా బెటర్ నంబర్స్ పోస్ట్ చేస్తామో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ వెల్. కానీ ఇక్కడ మన ఇండస్ట్రీ వర్గాలు, పిఆర్ వర్గాలు ఏమన్నా అనుకోండి, టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అన్న ఒక నేరేటివ్ నడిపిస్తున్నారు ఆంధ్ర కింగ్ తాలూకా చుట్టూ. ఇక్కడ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర కింగ్ తాలూకాకి డీసెంట్ రివ్యూస్ వచ్చినాయి. చాలా మంది రివ్యూయర్స్ బాగుందన్నారు. నేనేమో ఓకే అంత గొప్పగా ఏం లేదు, బట్ ఒకసారి చూడొచ్చు అన్న జోన్లో నేనున్నాను. కానీ సినిమా బాగుంది అని మెజారిటీ రివ్యూయర్స్ చెప్పినా కూడా ఆడియన్స్ ఎందుకు థియేటర్కి రావట్లేదు? ఇక్కడ మనం రెండు విషయాలు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రామ్ కెరీర్ మనం చూసుకుంటే నేను శైలజ తర్వాత ఒక డీసెంట్ సినిమా అనేది పడలేదు ఆయనకి. నేను శైలజ 2016లో వచ్చింది. 2019లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా హిట్టే, కానీ దానికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. పెద్ద ఏమంటారు, ఇట్లా గుడ్ విల్ క్యారీ ఓవర్ అన్నది కాలేదు. సో 2016 నుండి పెద్దగా గుర్తుపెట్టుకునే సినిమాలు లేవు రామ్ గారికి. దానికి తోడు మధ్యలో రాళ్ళు అంటే రాళ్ళు వదిలిర్రు. ఇక స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇవన్నీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు, ఎంత పెద్ద రాళ్ళో మనకు తెలుసు. సో అదొకటి. నెక్స్ట్, హ్యాస్ తెలుగు ఆడియన్స్ మూవ్డ్ ఆన్? టికెట్ ప్రైజులు అన్నవి నిజంగానే జనాలను హర్ట్ చేస్తున్నాయా? నా ప్రకారం అయితే ఖచ్చితంగా టికెట్ ప్రైజులు హర్ట్ చేస్తున్నాయి జనాలని. దానికి తోడు ఇండస్ట్రీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో కూడా ఈ టికెట్ ప్రైజ్ల చుట్టూ అది ఇంకా ఆడియన్స్ని ట్రిగర్ చేస్తున్నది. ఒక ప్రొడ్యూసర్ తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి టికెట్ ప్రైజులదే ఉంది, బస్ టికెట్లు పెరుగుతలేవా, అది పెరుగుతలేవా అని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ టికెట్ ప్రైజులు చేయబట్టి ఇంకా అసలు ప్రాపర్ సినిమాలు అనేవి లేకపోవడము ఇవన్నీ అవుతున్నాయి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, లైక్ మన రాగడి ఛానల్లో తెలుగు సినిమా కష్టకాలంలో ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాము. అది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో క్లియర్గా ఈ ప్యాటర్న్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. పాస్ట్ హిస్టరీ ఆఫ్ రామ్ ఈజ్ క్లియర్లీ క్యాచింగ్ అప్ టు హిమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ఆడియన్స్ ఈజ్ డిసప్పాయింటెడ్ విత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అదైతే మనకు క్లియర్గా కనిపిస్తున్నది. ఇక టికెట్ ప్రైజులు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. లేదు కుదరదు, మేము ఇట్లనే ఉంటామంటే ఇక మనం ఏం చేయలేము, చూడాలి ఏమవుతుందో మనం చూడాలి. బట్ ఆంధ్ర కింగ్ తాలూకాకి అయితే ఒక నేరేటివ్ నడుస్తుంది, టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని చెప్పేసి. ఇది మరి చూద్దాం ఎక్కడి వరకు పోతుందో చూద్దాం.